హాయ్ అండి. ఈరోజు మనం వాషింగ్ మిషన్ ఎలా క్లీనింగ్ చేయాలో ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అనేది అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. వాషింగ్ మిషన్ అయితే బయట అయితే ఉంటుందండి నాకు. అది ఎలా క్లీనింగ్ చేయాలో చూపిస్తాను. నేనైతే ఒక నెల రోజుల నుంచి క్లీన్ చేయలేదు, ఎందుకంటే మీకు వీడియో చేసి చూపించాలనే ఉద్దేశంతో అండి. మనం ఫస్ట్ సోప్ లిక్విడ్ అనేది వేసుకుంటాం కదండి. ఏరియల్ వేసుకుంటాం కదా, ఆ ఏరియల్ లిక్విడ్ వేసుకునే బాక్స్ అండి. దాన్ని నీట్గా మధ్యలో ప్రెస్ చేస్తే ఊడిపోతుందండి. ఇలా తీసి పక్కన పెట్టుకోండి, వేసేయండి. లోపల చూడండి ఎంత డర్టీగా అనేది ఉంటుందో. లోపల మనము ఇవి వేసుకుంటాం కదా, సర్పు లిక్విడ్స్ ఇవంతా వేస్తాం కదా, లోపల హాట్ వాటర్ వస్తుంది, మామూలు ప్లెయిన్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చే దగ్గర కూడా నేను తీసుకుంది హార్పిక్తో అనేది నేను క్లీన్ చేస్తున్నానండి. హార్పిక్ తీసుకున్నాను ఒక బౌల్లోకి, అలాగే ఒక బ్రష్ అనేది తీసుకున్నాను. దాంతో మనం నీట్గా ఎలా క్లీనింగ్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అనేది ఈ పార్ట్ అనేది కొద్దిగా క్లీన్ చేసేసుకునేసేయండి. ఒక్కొక్క పార్ట్ ఇట్లా చేసుకుంటా ఉన్నారంటే మీకు ఈజీగా ఉంటుందండి. కాదు, పిల్లల హెల్ప్ తీసుకునేసి పిల్లలకు కూడా ఇచ్చి చేయించండి. కాకపోతే పిల్లలకి ఇచ్చేటప్పుడు హార్పిక్ అనేది ఇవ్వద్దండి. హార్పిక్ అనేది కొద్దిగా ఇచ్చింగ్స్ వస్తాయి కాబట్టి చిన్నపిల్లలకి ఇవ్వకోకుండా మీరు మామూలుది అనేది సోప్ లిక్విడ్ అనేది ఇచ్చి వాళ్ళ దగ్గర క్లీన్ చేపియండి, వాళ్ళకే తెలుస్తుంది. అలాగే నేను రబ్బర్ హార్డ్గా ఉంటుంది కదండి, హార్డ్గా ఉంటుంది కాబట్టి స్టీల్ స్క్రబ్బర్ అనేది తీసుకున్నాను. స్టీల్ స్క్రబ్బర్తో ఫస్ట్ హార్పిక్ అనేది రబ్బర్ కింద వైపు ఉంటుంది కదండి, ఆ కింద వైపు కూడా హార్పిక్ అనేది వేసి కొద్దిగా బాగా రఫ్ చేయండి. లోపల మాత్రం వేయొద్దండి, మిషన్ లోపల మాత్రం అయితే వేయొద్దండి స్టీల్ ప్లేస్లో, ఎందుకంటే హార్పిక్ వల్ల అది బ్లాక్గా వచ్చేస్తుంది. దయచేసి మిషన్ లోపల అనేది వేయకండి. నీట్గా అనేది రబ్బర్ని ఇలా చూడండి, ఇలా పైకి అనుకునేసి రబ్బర్ లోపల కూడా మనం వేసి పెట్టేసేయండి. నీట్గా బాగా చుట్టూరు స్క్రబ్ చేయండి. ఆ చేయడం వల్ల ఏంటంటే మొత్తం మనం క్లీనింగ్ చేసేటప్పటికి ఇదంతా కొద్దిగా అనేది హార్పిక్ అనేది కొద్దిగా నానుతుందండి. నానేటప్పటికి మనకు తొందరగా అనేది క్లీనింగ్ అవుతుందండి. ఇలా మొత్తం అనేది క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం అనేది ఎవ్వరు మనకు చెప్పరండి. వాషింగ్ మిషన్ ఫిటప్ చేసేవాళ్ళు కూడా మనకు చెప్పరు. మనకి ఏదైనా రిపేర్ అయ్యి మెకానిక్ వచ్చినప్పుడు మెకానిక్ చెప్పాల్సిందే కానీ ఇంకెవ్వరు చెప్పరండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది, ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీస్తున్నానండి. ప్రతి ఒక్కరికి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందండి. చూడండి, నేను ఇందాక బ్రష్తో బ్రష్ పళ్ళు తోముకునే బ్రష్తో నీట్గా వాటర్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అదంతా ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోండి బాగా. ఎందుకంటే వాటర్ అనేది అక్కడి నుంచే వస్తుంది కదా, మనకు వాటర్లో కానీ డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి, అవి ఇరుక్కున్నా కానీ వాటర్ అనేది బాగా ఫ్లోర్గా రావు. దానికని అక్కడ కూడా బాగా అనేది నీట్ చేసుకోండి. నీట్ చేసుకున్న దానివల్ల అక్కడ డస్ట్ పోతుంది, వాటర్ అనేది బాగా స్పీడ్గా అనేది వాషింగ్ మిషన్లోకి వస్తాయి. చూడండి, ఇలా నీట్గా చేసుకున్నది. లోపల మనము ఇక్కడ లిక్విడ్ వేసే ప్లేస్ ఉంది కదండి, బ్లూ ఏరియా, ఆ బ్లూ ఏరియాని కూడా మనం నీట్గా రిమూవ్ చేసేసేయచ్చండి. చూడండి, దాని కింద కూడా మనకి ఎంత డస్ట్ ఉందో ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను. చూడండి ఎంత డస్ట్ అనేది వస్తుందో. చూడండి, ఒక గారలాగా అనేది అక్కడ ఫామ్ అయిపోతుందండి. అవంతా ఉండడం వల్ల మనకు గుడ్డలు ఉతికినప్పుడు కూడా అవి మంచి స్మెల్ అనేది రాదండి. మీరు ఎంత కెమికల్స్ వేసినా కానీ మీకు మంచి స్మెల్ అనేది రాదు. ఎందుకంటే ఈ డస్ట్ అంతా మన గుడ్డల్లోనే ఉండిపోయి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇలా నీట్గా అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఒక 15 రోజులకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలండి. కొన్ని ఏరియాస్ అనేది మనం కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఆ ఏరియా వరకు మాత్రం మనము నెలకు ఒక్కసారైనా కానీ అక్కడ అనేది క్లీన్ చేసుకోండి. ఎందుకంటే రబ్బర్ లోపల కొద్దిగా హార్డ్గా ఉంటుంది. చూడండి, ఈ ఏరియా అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుందండి. ఆ హార్డ్గా ఉండే ఏరియా వరకు వచ్చి కొద్దిగా నెలకు ఒకసారన్నా అది రబ్బర్ లోపల అనేది క్లీన్ చేసుకోండి. అప్పుడే మీకు మిషన్ అనేది చాలా రోజులు అనేది యూజ్ అవుతుందండి. చూడండి ఎంత బ్లాక్గా వచ్చిందో. అలా నీట్గా అనేది చేసుకుంటూ ఉంటే నాకు బయట ఉంటుంది కాబట్టి తొందరగా నాకు అనేది దుమ్ము అనేది చేరుతుందండి. నాకు లోపల పెట్టుకునే దానికి యూజ్ లేదు, ఎక్కడ ప్లేస్ లేదు. దానివల్ల నేను బాల్కనీ మీద పెట్టున్నాను, బయట బాల్కనీ దగ్గర. దానికని తొందరగా అనేది నాకు దుమ్ము అనేది ఫామ్ అవుతుందండి. చూడండి, ఇట్లా వాటర్తో కడుక్కుంటూ పిల్లల హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే కొద్దిగా లేట్ ప్రాసెస్ కాబట్టి పిల్లల హెల్ప్ తీసుకుంటూ చేసుకోండి.
చూడండి మా వాడైతే చిన్నగా హెల్ప్ అనేది చేస్తున్నాడు. అలాగే పిల్లలు హెల్ప్ తీసుకుంటూ చేసుకున్నా అంటే వాళ్ళకి హాలిడేస్లో కొద్దిగా పని చెప్పినట్టుగా ఉంటుందండి. చూడండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు అనేది ఎలా ఉంది, నీట్గా అనేది వెళ్ళిపోయేసిందండి. ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్ కింద చూడండి, నేను బ్రష్తో కూడా చూపిస్తాను. స్టీల్ స్క్రబ్బర్ కింద బాగా చూడండి, అక్కడ అనేది చాలా డర్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం గుడ్డలు ఉతికినప్పుడు దుప్పట్లో అవి వేసినప్పుడు ఆ వాటర్ అనేది దాని కిందకనేది వెళ్ళిపోతూ ఉంటాయండి. ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అవి మళ్ళీ మీకు లోపలికి అనేది రావు వాటర్. దానివల్ల ఏంటంటే ఆ కింద అనేది చాలా డర్టీగా ఉంటుందండి. చూడండి నేను కొత్త బ్రషే వాడుకుంటున్నాను, వాషింగ్ మిషన్ అని చెప్పేసి పెట్టుకునేస్తున్నాను. ఆ బ్రష్తో తుడుస్తుంటేనే చూడండి ఎంత డర్టీగా వస్తుందో మట్టి అనేది. చుట్టూరు అలాగే నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ ప్లేస్ అనేది మాత్రం కొద్దిగా కష్టము. నెలకొకసారన్నా కానీ కొద్దిగా ఓపికగా అనేది చేసుకోండి. అప్పుడే మీకు అనేది మిషన్ డ్రమ్ అనేది కూడా తుప్పు పట్టకోకుండా నీట్గా ఉంటుందండి చాలా వరకు అనేది. చూడండి అలా నీట్గా క్లీన్ చేసుకుంటూ చేసుకోండి. చూడండి కింద వేస్ట్ వాటర్ తీసే బాక్స్ అండి. వేస్ట్ వాటర్ నీట్గా మనం బాటిల్ మూత అయితే ఎలా తీస్తామో అలా ఓపెన్ చేసేయండి. చూడండి డ్రమ్ము లోపల వాటర్ ఉన్నాయి కాబట్టి మీకు ఫ్లోర్గా అనేది స్పీడ్గా అనేది వాటర్ వస్తుంది. ఆ స్పీడ్గా వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే డస్ట్ కూడా బయటకు వచ్చేస్తుందండి. దానికనే నేను లోపల డ్రమ్ములో వాటర్ పోస్తున్నాను. స్పీడ్గా మీకు వాటర్ వచ్చినప్పుడు దాని లోపల ఉండే డస్ట్ అంతా అనేది బయట వచ్చేస్తుంది. అలాగే దాని మూత కూడా అనేది నీట్గా అనేది బ్రష్ సహాయంతో బ్రష్ తీసుకునేసి దాంతోనే నీట్గా అనేది క్లీన్ చేసుకోండి. లోపల కూడా బ్రష్ పెట్టి బ్రష్తో అనేది క్లీన్ చేయండి. లోపల ఎక్కడన్నా డస్ట్ అనేది ఉంటే ఆ డస్ట్ అనేది చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో, ఆ డస్ట్ అంతా మీకు వచ్చేస్తుందండి. అప్పుడే మనం గుడ్డలు ఉతుకున్నప్పుడు మంచి స్మెల్ అనేది ఉంటుందండి. ఎటువంటి లిక్విడ్స్ వేసుకున్నా కానీ మనకనేది మంచి వాసన అనేది వస్తుందండి. కొద్దిగా కష్టమైనా కూడా కొద్దిగా టైం మేకింగ్ ప్రాసెస్సేనండి. ఒక మినిమం అరగంట నుంచి గంట వరకు పడుతుంది. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కానీ మిషన్ అనేది బాగుంటుంది. అలాగే మనకు ఐటెం అనేది చాలా రోజుల మెకానిక్ అవసరం లేకోకుండా అనేది మనకు అయిపోతుంది. అలా క్లీన్ చేసి డోర్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం అనేది అంతా క్లీనింగ్ మొత్తం అయిపోయేసింది కదా, డ్రమ్ క్లీనింగ్ అయిపోయింది, వాటర్ బాక్స్ క్లీనింగ్ అయిపోయింది, సోప్ లిక్విడ్ క్లీనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం డ్రమ్ క్లీనింగ్ చేసుకుంటామండి. డ్రమ్ క్లీనింగ్ అనేది క్లీనింగ్ మోడ్లో పెట్టేసుకునేసేయండి. ఇది మా బాబుది ఛానల్ ఉందండి, ట్రెండ్ మీ ఏ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ చిన్నది. బాబు ఊరికే ఫన్నీగా తీస్తుంటాడు. అది సబ్స్క్రైబ్ వీలైతే చేసుకోండి మీకు నచ్చితే. అలాగే ఇప్పుడు నేను క్లీనింగ్ మోడ్ అనేది పెట్టున్నానండి. క్లీనింగ్ మోడ్లో మొత్తం అనేది క్లీనింగ్ చేసేసుకుంటామండి. ఇది క్లీనింగ్ చేసేటప్పుడు ఈ బాక్స్ మనం ఇందాక ఓపెన్ చేసాం కదా, ఈ బాక్స్ అనేది ఫిటప్ చేసుకోవడం కానీ చాలా తేలికేనండి. చూడండి ఆ హోల్కి ఈ హోల్ కరెక్ట్గా అనేది ఫిటప్ చేసేసి కొద్దిగా గట్టిగా ప్రెస్ చేశారంటే ఫిటప్ అయిపోతుంది. కరెక్ట్గా ఎడ్జిల్ దగ్గర కరెక్ట్గా చూడండి మిషన్కి కరెక్ట్గా ఎడ్జిల్లో అనేది బాక్స్ ఫిటప్ చేసి ప్రెస్ చేశారంటే లోపలికి వెళ్ళిపోతుందండి. చాలా ఈజీ అండి. చాలా ఈజీగా అనేది ఇవంతా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంకా క్లీనింగ్ అనేది చేసేసుకునేస్తాము. క్లీనింగ్ అనేది అయిపోయిందండి. 1 అవర్ పడుతుంది క్లీనింగ్ మోడ్ అనేది. క్లీనింగ్ అయిపోయేసిన తర్వాత ఇక్కడ వాటర్ అనేది ఉంటుందండి. ఎవరికైనా కానీ మిషన్లో అనేది ఆ వాటర్ అనేది తుడిచేసేసేయండి. తుడిచేసేసిన తర్వాత మీకు డ్రమ్ లోపల ఎక్కడైనా చెమ్మ ఉంటే ఆ చెమ్మ కూడా తుడిచేసేసేయండి. ఎందుకంటే ఇంక ఈరోజు మనం గుడ్డలు అనేది వేయం కాబట్టి క్లీనింగ్ అనేది వదిలేసేయండి. క్లీనింగ్ చేసిన తర్వాత ఒక 12 గంటలు అనేది ఏది అనేది వాషబుల్ అనేది చేయకూడదండి. తర్వాత మళ్ళీ మనం ఇందాక హార్పిక్తో క్లీన్ చేసాం కదా, దానికని మళ్ళీ ఒకసారి క్లీనింగ్ బాక్స్ వాటర్ క్లీనింగ్ అనేది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఆ వాటర్ అంతా పోనిచ్చి మళ్ళీ క్లీనింగ్ చేయండి. ఎందుకంటే హార్పిక్ అనేది లోపల ఏదైనా ఉన్నా కానీ మనకనేది మిషన్కి ఏమన్నా పాడవుతుంది అనే భయం లేకోకుండా ఉంటుందండి. దానికని ఒకసారి అనేది క్లీనింగ్గా చేసేసేయండి. ఎందుకంటే లోపల మనం అంతా బ్రష్తో క్లీన్ చేసినప్పుడు దాంట్లో కూడా మట్టి అనేది ఉంటుంది కదండి, అదంతా మొత్తం వచ్చేస్తుంది. ఇలా నీట్గా చేసుకోండి. మన వాషింగ్ మిషన్ అనేది మనమే కాపాడుకుందాము. ఎందుకంటే చాలా డబ్బులతో కూడిన మిషన్స్ కదండి ఇవంతా. దానివల్ల మన వీడియో కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పాత వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి మాకు మోటివేషన్గా ఒక మంచి కామెంట్తో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంటే మమ్మల్ని ముందుకు తీసుకోబోతుందండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి యూస్ అనేది మాకు అనేది జనాలు అనేది చూసేదానికి
కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మమ్మల్ని అనేది ఎంకరేజ్ చేసి మరిన్ని వీడియోస్ మమ్మల్ని చేసేటట్టుగా మోటివేషన్ చేయండి. థ్యాంక్ యూ.